పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అయ్యప్ప తత్వం కోసం అనుక్షణం పరితపించే స్వామి ఆయన. అలాగే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 27,000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన స్వామి. ఒక ఆవుకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరుముడు కట్టి శబరిమలకు తీసుకెళ్లిన గురుస్వామి ఆయన. మరెవరో కాదు, బాలకృష్ణ గురుస్వామి. మనం ప్రస్తుతం ఆయనతోటే ఉన్నాము. నమస్తే స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. అయ్యప్పలు అందరూ ఇరుముడి కట్టాక కేరళలోని శబరిమలకి వెళ్తారు, అక్కడే మాల తీసేయడానికి. మరి అక్కడ సౌకర్యాలు సరిగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, క్యూ లైన్లు సరిగా లేవు అని, ఎన్నో అసౌకర్యాలకు ఇబ్బంది పడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? స్వామి శరణం. దాదాపుగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు మండలకాల దీక్షలు చేసి స్వామి అనుగ్రహం కోసం వారిని దర్శించడానికి వెళ్తే ఈరోజు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఇరుముడు కట్టుకొని శబరిమలకు వెళ్ళి మళ్ళీ తిరిగి అయ్యప్ప వారి సన్నిధానానికి వస్తారా లేరా అనే ఒక భయం మొదలవుతుంది. ఎందుకంటే ఈరోజు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కానీ, కేరళ ప్రభుత్వం కానీ ఒక సరి అయిన పంతాలో అయ్యప్ప భక్తులను సరిగ్గా ట్రీట్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా అక్కడ స్వాములకు ఈరోజు కేరళ ప్రభుత్వమైనా, కేరళ రాష్ట్ర ప్రజలైనా వారు బతుకుతున్నది ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలు వేస్తున్న భిక్ష వల్ల ఆ రాష్ట్రం నడుస్తుంది. దాదాపు లక్షలాది మంది తమ ఇరుముల్లో కానీ, తమ హుండీలో, అయ్యప్ప హుండీలో కొన్ని కోట్ల రూపాయలు డబ్బు సమకూరుతుంది కేరళ ప్రభుత్వానికి. కానీ అక్కడ వసతులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము అడుగుతున్నాం, తెలంగాణ అయ్యప్ప జేఏసీ ద్వారా మేము అడుగుతున్నాం, మాకు కావలసిన వసతులు ఏర్పాటు చేయండి. ఈరోజు క్యూ లైన్లో 1,00,000కు పైగా మీరు అలౌ చేస్తున్నట్టయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి దాదాపు ఈ 2 రోజుల్లో 2,00,000కు పైగా జనాలు అక్కడికి అయ్యప్పలు రావడం జరిగింది. మీరు స్పాట్ బుకింగ్ పేరుతో 20,000 అన్నదానికి 30-35,000 మందికి పైగా మీరు స్పాట్ బుకింగ్స్ అనుమతి ఇవ్వడం వల్ల ఈరోజు అంత రద్దీ పెరిగిపోయింది. ఈరోజు శానిటరీ వ్యవస్థకు వచ్చినట్టయితే పంబా నుంచి సన్నిధానంకి వెళ్తున్న పరిసర ప్రాంతాల్లో శానిటరీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. దాదాపు 12 నుంచి 18 గంటలు నిలబడుతున్న అయ్యప్ప స్వాములకు మంచినీరు ఇచ్చే దాఖలాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఏదో అరకొరగా మేము సేవ చేస్తున్నామని చెప్పి అయ్యప్ప సేవ అనే పేరుతో బోర్డు తొలగించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పారిశుద్ధ వారితోని కొన్ని మంచినీళ్ళు ఏదో అరకొరగా చేస్తున్నారు. కింది నుంచి పైన వరకు ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయో ఒక్కసారి నడుచుకుంటూ వెళ్ళే వారికే తెలుస్తుంది. వారికి అక్కడ నీళ్ళు ఉండయి, ఒక బాత్రూమ్ వెళ్ళిన ఒక నీళ్ళు ఉండయి, చెత్త చెదరం మధ్యన స్వాములు తినాలి. ఆ లైన్లలో గంటల తరబడి చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు 3 చనిపోవడం అక్కడ. మైసూరుకి చెందిన ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా మరక్కూటం దగ్గర శంకర్ స్వామి, వీరేందర్ గౌడ అనే వ్యక్తి, వీరు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఒక మహిళ సొమ్ముసిల్లి పడిపోయి ఆమె కూడా చనిపోవడం అంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళకి భయం అవుతుంది ఆ లైన్ చూసి, ఆ జనం చూసి. అంతసేపు అక్కడ ఆ జనంలో నిలవడం వల్ల వాళ్ళకి సరైన మంచినీరు సదుపాయం కానీ, వ్యవస్థలు కానీ దొరకకపోవడం, ఇరుముడు పట్టుకొని అనేక గంటలు నిలబడడం, దానివల్ల వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వారికి ఒక అభద్రతా భావం వల్ల ఈరోజు హార్ట్ అటాక్తో వాళ్ళు అక్కడ చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, ఈరోజు ఈ అయ్యప్పల వల్ల బతుకుతున్న ప్రభుత్వము ఎంతవరకు పట్టించుకుంటుంది? మేము లాస్ట్ ఇయర్ కూడా అక్కడ ప్రశాంత్ గారికి, ఆ టీడీబీ అధ్యక్షుడికి, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి మేము తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఇక్కడ సిఎస్ ద్వారా అక్కడ కేరళ ముఖ్యమంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. మా రాష్ట్రం నుంచి ప్రజలు వస్తున్నారు, వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంచమని. మొన్న జరిగిన సంఘటన ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. తెలుగు వారికి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్. ఒక అధికారి కూడా 3 భాషలు వచ్చిన అధికారి లేకపోవడం, వ్యవస్థను చక్కగా నడిపించుకోకపోవడం. మొన్న ఒక అతను పోలీస్ వారితోని సరైన పందాల్లో మేము ఎలా వెళ్ళాలని అడిగినందుకు చాలా వారితోని రఫ్గా బిహేవ్ చేయడంతో పాటు జిప్ ఇప్పి చూపించాల్సిన అవసరం, అంటే అలాంటి
దరిద్రమైన పరిస్థితి. అయ్యప్పను మెడలు పట్టుకొని నూకేంత పరిస్థితి వచ్చేందుకు మీకు ఎవరు హక్కు ఇచ్చారు? నేను కేరళ ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్తున్నాను, మీరు పదినెట్టాంబడి దగ్గర కానీ అక్కడ కానీ కేరళ పోలీసులు కూడా అయ్యప్ప మాలలు ధరిస్తారు. అలాంటి వారిని మాత్రమే పెట్టండి ఆ పరిసర ప్రాంతాల్లో. వారికి అయ్యప్ప విలువ తెలిసిన వారికి మాత్రమే పెట్టండి. మీరు ముందు శబరిమల దర్శనం స్టార్ట్ అయ్యే ముందే వారితో కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేసి అయ్యప్పలతో ఏ విధంగా ప్రవర్తించాలో ఒకసారి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అక్కడ జరిగితే ఇన్సిడెంట్ ఎవరండి బాధ్యులు? ఇన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు, మాకు భద్రత లేకుండా అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు స్వామిని చూద్దామంటే ఈ రకమైన సదుపాయాలతో మీరు ఈ విధంగా చేస్తుంటే దీనిని పూర్తిగా వ్యతిరేకించే అవసరం వస్తుందని చెప్పాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు ఇదే విధంగా చేస్తే అప్పుడు కంప్లీట్గా మేమందరం కూడా హుండీలలో ఎటువంటి ఆదాయం వేయదని చెప్పి పిలుపునిస్తే లక్షలాది భక్తులు అక్కడికి వెళ్ళినా కానీ ఒక హుండీలో ఆదాయం లేకపోవడంతో ట్రావెన్కోర్ బోర్డు కేరళ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రానికి వారి టీం అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బతిలాడుకోవడం జరిగింది. అయ్యా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయకని మేము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని. సౌకర్యాలు ఎక్కడ? ఒక 3 సంవత్సరాల కింద మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఈరోజు భక్తుల పరిస్థితి ఏంది? ఎవరు దీనికి బాధ్యత? ఎంతో పవిత్రంగా మండల కాలం దీక్షలు చేసిన అయ్యప్పలు శుచిగా శుభ్రంగా ఇక్కడ ఎంతో పవిత్రంగా స్వామిని దీక్ష చేసి ఆ స్వామిని చూసేటప్పుడు మీరు ఇచ్చే వసతులు ఇవేనా? మీరు ఇచ్చే సదుపాయం ఇవేనా? దీని అందరం కూడా అయ్యప్ప స్వామి లోకమంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి చర్యలను. అంటే ఈ సమయంలో అయ్యప్పలు పెద్ద ఎత్తున 1,00,000 నుంచి 2,00,000 వరకు శబరిమల చేరుకుంటారని తెలిసి కూడా ఈ విధంగా ఏర్పాట్లు ఉండడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అయ్యప్ప భక్తుల పట్ల కావాలనే ఈ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏమైపోయిందంటే అయ్యప్పలు ప్రతి సంవత్సరం కూడా కన్యస్వాములు పెరుగుతున్నారు. కన్యస్వాములు వేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. చిన్న మణికంఠులు కూడా ఎంతోమంది వస్తున్నారు. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. కానీ మీరు సౌకర్యాలలో మాత్రం చాలా పూర్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది మీ బాధ్యతారహితమైన ప్రభుత్వం చేసే పని. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది అయ్యప్పలు కులాలకు మతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల నుంచి మాల వేసుకొని వస్తున్నారు. సో మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంది? కాబట్టి ఇలాంటి ఈ అయ్యప్ప కేరళ రాష్ట్రంలో వెలవడం అనేది మీ అదృష్టం. మీరు బతకడానికి అయ్యప్ప స్వామి పెడుతున్న భిక్ష మీకు. అలాంటిది వచ్చే భక్తులకు మీరు సదుపాయాలు కల్పించుకోకపోవడం, మీకు ముందుగా అయ్యప్పలు వస్తున్నారని తెలిసి కూడా ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. కాకపోతే మీరు ట్రావెన్కోర్ బోర్డు కూర్చొని దీన్ని ఏ విధమైన పరిష్కారం చేస్తే బాగుంటుంది? మీరు రెస్ట్రిక్షన్స్ ఇవ్వండి, ఇంతమందికి మాత్రమే అలౌ చేస్తాము. ఇప్పటికీ అందరూ అయ్యప్పల్లో ఒక చైతన్యం వచ్చింది. ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నాం, అందరం ఆన్లైన్లో వస్తున్నాం. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తెలియకుండా అక్కడ రోజు 50,000 మంది అడిషనల్గా వస్తున్నారు. మీరు 20,000 మందికి స్పాట్ బుకింగ్ ఇస్తానని మొన్న 37,000 మందికి ఇచ్చారు. అంటే అక్కడ కొండపైన ఉంటే జనం ఎంత, పంపా దగ్గర ఎంతమందికి సదుపాయాలు ఏర్పాటు చేయగలుగుతాం? మీరు నీలక్కల దగ్గర రిస్ట్రిక్షన్ పెట్టేసి ఆపేసేయండి. అక్కడి నుంచి ఏ విధంగా ఒక సమయం ప్రకారం పంపియండి అయ్యప్పలను. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది భక్తులుగా వస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చక్కటి వ్యవస్థ, ఒక శానిటరీ వ్యవస్థ, ఒక ప్లాస్టిక్ కనిపించదు. అక్కడ చూడండి ప్లాస్టిక్, ఎన్ని రకాల చెత్త చెదరం, వాసన. వీళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి? ఈ మధ్యకాలంలో మెదడు వ్యాధి అదని ఇదని శబరిమలకు కేరళ వెళ్తే ఇబ్బందులు అవుతున్నాయని ఆరోగ్యం కాపాడుకోవడం కూడా కష్టమే అని చెప్పి కొందరు చెప్పడం. దీనికి మీ శానిటరీ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికార గణం ఏం చేస్తుంది? మీ బాధ్యత కదా మీ అధికారులందరినీ మా ఆరోగ్యాలు, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిన వారి ఆరోగ్యాలు, అదేవిధంగా మా ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత కాదా? కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు మీరు కూడా మన అయ్యప్ప స్వాములు కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. శబరిమలలో రేట్లు ఎలా ఉంటాయి? ఏదైనా కొనాలంటే స్వాములకి అక్కడికి వెళ్ళాక భోజన సదుపాయమైనా నీళ్ళ సదుపాయమైనా అంటే దోచుకుంటారా, లేకపోతే రీజనబుల్గానే ఉంటాయి ఆ రేట్స్ శబరిమలలో? గత 33 సంవత్సరాలుగా నేను శబరి యాత్ర చేస్తూ వస్తున్నాను.
ఇంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడులో కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ అన్నం వండి 10 మందికి పంచేవారు, అన్నదానం నిర్వహించేవారు. కానీ ఈరోజు అక్కడ అన్నదానం చేయాలంటే కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలి. అయితే ఇంతకుముందు అందరం కూడా అక్కడ అన్నం పెట్టి 10 మందికి అన్నదానం చేసేవారు. కానీ ఈరోజు అక్కడ హోటళ్ళు నడవాలని ఒక వ్యాపార దృక్పథంతో అక్కడ ఎవరైతే టెండర్స్ పిలిచి హోటల్స్ పెట్టుకున్నారో అక్కడ ఖచ్చితంగా అక్కడే తినాలి. ఎవరో అన్నదానం చేయడానికి వీలు లేదు. శబరిమల పరిసర ప్రాంతమే కానీ, పంబా పరిసర ప్రాంతమే కానీ ఎవరికి అన్నదానం చేసే అవకాశమే లేదు. నీలక్కల తర్వాత నారాయణ తోట దగ్గర మాత్రం కొన్ని సంస్థలు చేస్తున్నాయి ఎక్కడ అన్నదానం. అంత దూరం శబరిమలలో ఒకరోజు ఇక్కడ నుంచి పంబా నుంచి రాని పోయి పైకి వెళ్ళి దిగడానికి ఒక రోజు పడుతుంది. అలాంటప్పుడు అన్నం లేకుండా ఎలా ఉండగలుగుతారు? ఆ హోటళ్ళలో ఎప్పుడు వండిందో ఏముండిందో అది ప్యాక్ చేసి ఇస్తున్నారు. నిజంగా అంత చండాలమైన తిండి, అంత బాధాకరం. సో అవి ఎక్కువ రేట్లు వ్యాపారంతో ఒక నీళ్ళు దొరకాలన్నా, ఒక టీ తాగాలన్నా 50 రూపాయలు, 100 రూపాయలు. ఒక అన్నం తినాలంటే 200 రూపాయలు ప్యాకెట్స్ ఇస్తారు. అసలు ఆ ఇడ్లీ వడ ఏది కొబ్బరి నూనె కలిపి మనం తినలేని వస్తువులు ఆ విధంగా ఉంటాయి అక్కడ. ఏదో అన్నమో రామచంద్ర అన్నట్టు అయ్యప్పలు తిని అక్కడ నుంచి ఏదో కొందరైతే ఏదో బిస్కెట్లు అవి మాకు చెప్తారు. ట్రెవెన్కోర్ బోర్డు అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేసింది, బిస్కెట్లు పంచుతున్నాం, అవి పంచుతున్నాం. ఏదో లక్షలాదిగా వస్తున్న వారికి ఏదో కొంచెం ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు కౌంటర్స్ పెట్టి ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఎవరికి అలాంటివి రావడం లేదు. కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా, ఎందుకంటే అక్కడ మెడికేటెడ్ వాటర్ ఇవి ఇంకా కౌంటర్స్ పెంచాలి అక్కడ. అదేవిధంగా ఈ శానిటరీలో బాత్రూమ్స్ దగ్గర మంచినీళ్ళ సౌకర్యం అస్సలు లేదు. ఒక పంబా కింద మాత్రమే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. పైకి ఎక్కేటప్పుడు ఉన్న బాత్రూమ్స్లో ఎక్కడ నీళ్లు రావు. కాబట్టి ఇలాంటి వాటిని పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉందండి. అలాగే స్వాములు ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు, అయ్యప్ప స్వామికి సంబంధించి ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి కొంచెం ఆలస్యం రావడం, చేసుకున్నా కూడా మధ్యలో వచ్చి ఆపేయడం, అలాంటప్పుడు పెద్ద ఎత్తున స్పందన అందరూ తెలియజేస్తారు. మరి ఇలాంటి విషయంలో స్పందన ఎందుకు తెలియజేయట్లేదు మిగతా వాళ్ళు, ప్రజలైనా మిగతా స్వాములైనా అయ్యప్పల కోసం? అయ్యప్ప స్వామి తత్వం మాకేం చెప్పిందంటే సహనంతో, శాంతియుతంగా, అంటే ఈర్ష్య ద్వేషాలకు అతీతంగా ఒక సాధు జంతువులాగా మేము మా జీవన వ్యవహార శైలి ఉంటుంది. ఈ మండల కాలం కూడా ఎవరిని దూషించడం కానీ, ఎవరితో కోపం, ఏవైనా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మేమే తీసుకుంటాం. అందరికీ స్వామి శరణం అంటాం ఏ విధంగానైనా. అలాంటిది ఇంత సౌమ్యంగా ఉన్న మమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకరోజు ఒక ఉప్పెన వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. అయ్యప్పల్లో సహనం ఉన్నంత వరకే. అయ్యప్పలకు సహనం అనేది కోల్పోయిన రోజు మాత్రం లక్షలాదిగా అయ్యప్పలు రోడ్ల మీదకి వచ్చేస్తారు. లక్షలాదిగా వచ్చిన ఈ ప్రవాహాన్ని తట్టుకోవడం ఏ ప్రభుత్వం నుండి కూడా కాదు. కాబట్టి అలాంటి పరిస్థితి దయచేసి రానియకండి. మా అయ్యప్ప స్వాములకు భద్రత కల్పించండి, మా అయ్యప్ప స్వాములకు ఆహారం కల్పించండి, మా అయ్యప్ప స్వామికి మంచినీటి వసతి పారిశుద్ధ్య వ్యవస్థ సరైన రీతిలో కేరళ రాష్ట్రం ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. దానితో పాటు మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మా రాష్ట్రం నుంచి ఇంతమంది వస్తున్నారు, మన రాష్ట్రం నుంచి కూడా మీరు అధికార గణాన్ని అక్కడ పెట్టండి, కమ్యూనికేషన్ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేయండి. అక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటే తెలుగు ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది. తెలుగు ప్రజలు అక్కడ ఉండి వాళ్ళకి ఈ విధంగా మీరు వెళ్ళండి, ఈ విధంగా మీరు రండి అని మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ టీం అనేది అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరికొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే దేవుడి మీద అంటే భక్తి లేని వాళ్ళు కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళు దేవుడి కోసమే వెళ్తున్నారు కదా, దేవుడు వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తాడు కదా, దేవుడే కదా అంతా చూసుకుంటాడు అని. అలాంటప్పుడు ఇలాంటి అసౌకర్యాలను కూడా వాటి నుంచి కూడా వీళ్ళని కాపాడేది దేవుడే కదా, మరి ఎక్కడున్నాడు దేవుడు, అయ్యప్ప ఎక్కడున్నాడని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవమే మీరు అన్నది. అలాంటప్పుడు మేము ఉండిలో వేసే ఆదాయము మీ కేరళ ప్రభుత్వానికి ఎందుకు? అవి కూడా దేవుడికే ఇచ్చేయండి. ఈరోజు మేమందరము లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఉండి కలెక్షన్ చూడండి. ఇలాంటి డబ్బులు కూడా అంటే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం కూడా అన్ని దేవుడి పనేనా? మరి మా డబ్బులు మీకెందుకు? మా డబ్బులు మా దేవుడికి ఇచ్చేయండి. కాబట్టి ఇలాంటి రకమైన నాస్తికవాదంతో ఎవరైనా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈరోజు సాక్షాత్తు
చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు భగవంతుడు ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి ఈ 41 రోజు మండల కాలం మేము పక్షం మొత్తం దీక్షలు చేసిన తర్వాత సాక్షాత్తు మాకు ఆ స్వామివారు కనిపిస్తారు, మా వెంట ఉండి ఆయన తీసుకెళ్తారు. ఇది వాస్తవం. కానీ లక్షలాదిగా వస్తున్న వారికి మీరు ఏర్పాట్లు చేయకపోవడం అనేది చాలా విడ్డూరకరము. ఈరోజు సమాజంలో ఒకసారి ఆలోచించాలి ఏంటంటే, ఈ నాస్తికవాదులందరూ సమాజంలో మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే ఒక సమానత్వ బోధన ఏంటంటే, ఒకరి పాదాలకు ఒకరు నమస్కరించుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, కులాలకు అతీతంగా ఒకరికొకరు పాద నమస్కారాలు, సహపంక్తి భోజనాలు, ఇవన్నీ నేర్పించింది ఈ అయ్యప్ప తత్వం. సో సమాజంలో ఒక మంచి పౌరులుగా మారుతున్నారు. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని అన్యాయం చేయొద్దు, ఈర్ష్యా ద్వేషాలు ఉండొద్దు. ఇలాంటి పౌరులను, ఇలాంటి స్వాములను, ఇలాంటి అయ్యప్పలపైన మీ వివక్ష. నాస్తికవాదులు ఇది పనిగా పెట్టుకున్నారు. ఈరోజు మన భారతదేశంలో హిందుత్వాన్ని ఏ విధంగా నాశనం చేయాలని, ఏం అన్యాయం చేశామని ఈరోజు మేము సౌమ్యంగా ఉన్నాం కాబట్టి మిగిలిన మతాల వాళ్ళు ఇక్కడ బతకగలుగుతున్నారు. మేము సౌమ్యంగా పరమత సహనాన్ని పాటిస్తూ రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్స్ ప్రకారం, మా అయ్యప్ప తత్వం ప్రకారం అందరినీ గౌరవిస్తున్నాం, అన్ని మతాలను గౌరవిస్తున్నాం, అందరి ఆలోచనలను గౌరవిస్తున్నాం. అలాంటి మా పైన కొందరు బురదలు జల్లే వ్యక్తులు ఎవరైతే నాస్తికవాదం పేరుతో మమ్మల్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు. మేము మా భక్తితో మేము స్వామికి పూజలు చేస్తున్నాం, భజనలు చేసుకుంటాం, స్వామిని వేడుకుంటున్నాం, శబరిమలకి వెళ్తున్నాం. ఒక అయ్యప్ప మాల వేసుకొని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడో మీకు తెలుసా అండి? మాల వేసుకొని ఉదయం సాయంత్రం మేము పూజలు చేయడం వల్ల పూలవాడు, పాలవాడు, పూజా సామాగ్రి వారు, క్యాటరింగ్ వాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు, టెంట్ వాళ్ళు లక్షలాదిగా బతుకుతున్నారు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో. మేము వెళ్ళేటప్పుడు మేము వెహికల్స్లో కానీ ట్రైన్లలో పెడుతుంటే గవర్నమెంట్కి ఉపాధి, బస్సులలో పెడుతుంటే ఆర్టీసీ బస్సులో మీకు ఉపాధి, ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము మా ద్వారా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీకు అందిస్తున్నాం. కేరళలో ఎంటర్ అయినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మేము తినడం కానీ, కొనడం కానీ, అక్కడ షాపింగ్స్ చేయడం కానీ, అక్కడ వెహికల్స్, కార్లు కానీ, జీపులు కానీ మాట్లాడుకోవడం కానీ, ఎన్ని కుటుంబాలు, కేరళ కుటుంబాలు బతుకుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. హుండీలలో వేసే ఆదాయం కాకుండా అడిషనల్గా మేము ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటూ స్వామివారి కొండలకు వెళ్ళి ప్రాపర్గా దర్శనం లేకుండా, ప్రాపర్గా మాకు వసతులు లేకుండా అయినా ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి ఎవరిని ఏమనకుండా వస్తున్నాం. ఇది అయ్యప్ప తత్వం. అయ్యప్ప చూసుకుంటాడు. అయ్యప్ప చూసుకునేప్పటికే మేము ఖచ్చితంగా మీరు ఏ సౌకర్యాలు ఇవ్వకుండా ఆ స్వామి దగ్గరికి లక్షలాదిగా వస్తున్నాం. మాకు ఏం కాకుండా వచ్చేస్తుంది. ఏ రోజు ఏమైనా జరిగిన రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వంపై మాత్రం ఎవరు ఊరుకోని విధంగా చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శబరిమల దగ్గర ఎవరైతే సెక్యూరిటీగా పనిచేస్తారో వాళ్ళని అయ్యప్ప మాల ఎవరైతే స్వీకరించారో వాళ్ళని మాత్రమే పెట్టండి, ఇతర మనుషులని ఎవరిని పెట్టకండి అని చెప్తున్నారు గురుస్వామి బాలకృష్ణ గారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్, హైదరాబాద్.